హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేయాలి, ఫాస్ట్గా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఏ విధంగా సైడ్ జాయిన్ చేయాలి పర్ఫెక్ట్గా అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా నార్మల్ పాదంతో ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేయాలి బ్లౌజ్కి అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఓకేనా? మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్ తోటి ఏ విధంగా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూడండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి పైపింగ్ వేయాలంటే నార్మల్ పాదం అని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ పైపింగ్ తీసుకునే క్లాత్ వచ్చేసి ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా? నార్మల్ హెమ్మింగ్ పట్టిన కుట్టిన విధంగానే కుడతానండి నేను, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా. ఇంకొచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, లైనింగ్కి ఒరిజినల్కి వచ్చేసి నేను గమ్ పెట్టేసి అంటించేసానండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పట్టుకు వచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపున 1 ఇంచ్ వెడల్పుతోటి ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకున్నానండి, లైనింగ్ పీస్ని. ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. పాదం గ్యాప్ అంటే పావించండి, అంటే మనము నడుము పట్టి కుట్టడానికి ఎంతైతే ఖర్చు విడిచిపెట్టామో అంత ఖర్చు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? కొంతమంది వచ్చేసి హాఫ్ ఇంచు విడిచిపెడతారు. హాఫ్ ఇంచు విడిచిపెట్టినప్పుడు హాఫ్ ఇంచు కుట్టేయాలన్నమాట. ఓకేనా? నాకు వచ్చేసి పాదం గ్యాప్తో స్టిచ్ వేస్తానంటే పావించు కాబట్టి వదిలిపెట్టింది, ఆ పావించు గ్యాప్ తోటి నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఒకవైపున కూర పాటు ఉంది కాబట్టి నేనైతే ఫోల్డ్ చేయలేదు. ఓకేనా? ఇంకా చివరి వైపున నేను ఎక్సెస్ క్లాత్ అయితే కట్ చేశాను. ఇంకా ఈ విధంగా పట్టీని కింద వైపుకి మళ్ళీ ఇచ్చేసి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటే మనకు వచ్చేసి ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఓకేనా? మనకి బ్లౌజ్ కూడా లైఫ్ రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడాను ఈ వీడియోలో చూపిస్తాను. అంటే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మీరు అదే విధంగా ఒకసారి స్టిచ్ చేసి చూడండి. ఓకేనా? చాలా ఈజీగా అయిపోతుంది కూడా. ఓకేనా? రెండు వైపులోనే ఎక్సెస్ క్లాత్ అయితే కట్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా బ్యాక్ వైపున డాట్స్కి, రెండు వైపులా కూడాను ఈ విధంగా మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేస్తున్నానండి. చూడండి, ఇవి వచ్చేసి కట్ చేసేటప్పుడే నేను బ్యాక్ వైపున వేసే డాట్కి వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేస్తాను. ఓకేనా? ఈ మార్కింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా ఇక్కడ మనం ఎంత డాట్ విడిచిపెట్టామో 1 ఇంచ్ కదా, అంటే ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. డాట్ పొడవు ఎంతైతే ఉందో అక్కడ వరకు ఒక 2 కుట్లు వేయాలండి. చూడండి, స్టార్టింగ్ అయితే రబ్ చేయాల్సిన అవసరం లేదు, చూస్తూ ఉండండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఈ విధంగా నిదానంగా ఎంతవరకు అయితే మార్క్ చేసేసుకున్నామో అక్కడ వరకు కుట్టేస్తాం కదా, ఇక్కడ రివర్స్ చేసేసి మళ్ళీ కుట్టుకుంటూ రావడమే. ఇప్పుడు చివరికి వచ్చేసరికి రబ్బిస్తే సరిపోద్ది, ఎందుకంటే ఇట్లా కొన్ని జారిపోయే క్లాతులు వచ్చినప్పుడు ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి హెచ్చు తగ్గులు రావండి. ఓకేనా? స్టార్టింగ్ రబ్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, పైగా ఇది వచ్చేసి జారిపోయే క్లాత్ కాబట్టి. ఓకేనండి? ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో డాట్ని, సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను. పై వైపుకి వచ్చేసరికి నేను రివర్స్ చేస్తాను, గమనించండి. రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది చేయడం వల్ల. ఓకేనా? మనం అక్కడ రబ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ చేసేసి మళ్ళీ కుట్టుకుంటూ రావడం, అట్లాగని అక్కడ దారాన్ని కట్ చేయకూడదండి. ఓకేనండి? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చివరికి వచ్చేసరికి ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా రబ్ ఇవ్వాలి. ఓకేనండి? అంటే బ్యాక్ వైపున వచ్చేసి డాట్స్ని అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంక తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నానండి. మెయిన్ డాట్ ఎంత వెడల్పు అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ మళ్ళీ ఒకసారి ఆ మార్కింగ్ మీదే మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని డాట్ పొడవు వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా? ఈ విధంగా ఈక్వల్గా పట్టుకోవాలి, ఎందుకంటే ఈ కొన్ని జారిపోయే క్లాత్లు వచ్చినప్పుడు మాటికి విసిగిస్తాయండి. నిదానంగా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ, అంటే మార్కింగ్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ కూడా చూసారా, మెయిన్ డాట్ని నేను వచ్చేసి రివర్స్ చేశాను పై వైపుకి వచ్చేసరికి. ఓకేనా? కింద నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఇంకా ఉక్సుల దగ్గర వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్తోనే వేస్తాం కదా, ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి. మెయిన్ డాట్ నుంచి ఒక 1.5 ఇంచులు గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎంత పొడవు అనేది అనవసరం. మెయిన్ డాట్ నుంచి కనుక గ్యాప్ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది అండి. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేస్తాను అనమాట. ఓకేనండి? ఇంకా చంక వైపు వేసే డాట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 3 ఇంచెస్ అండి. 3 కొన్నిటికి వచ్చేసి ఒక 3.5 ఇంచులు. ఏంటి 3.5 అంటే ఈ విధంగా పట్టుకున్నప్పుడు వచ్చేసి మనకు చంక వైపున హెచ్చు తగ్గులు రాకూడదు, అది మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలి. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఇంకా చంక వైపు నుంచి ఎంత పొడవు ఈ డాటు అనేది మనకు అనవసరం అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా చూసారు కదా, రివర్స్ చేసేసి మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోద్దండి, మనం రబ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, మీరు కూడా ఒకసారి డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసి చూడండి. ఇది వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా, మళ్ళీ ఒకసారి మార్కర్తో మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడి నుంచి
పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను మెయిన్ డాట్ పొడవు. చూడండి ఫోల్డ్ చేసేసుకొని ఇంకా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనండి. చూడండి క్రాస్గా పావు తక్కువ 3 ఇంచులు అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ విధంగా రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది డాట్స్ అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. బ్యాక్ సైడ్ కానివ్వండి ఫ్రంట్ వైపున వేసే 3 డాట్లను కూడాను 2 కుట్లు వేయాలన్నమాట. కింద వైపు నుంచి వచ్చేసి ఇక్కడ ఉక్సుల దగ్గర వేసే డాటు 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ నుంచి వచ్చేసి 1.5 ఇంచులు అనమాట. ఓకేనా. మెయిన్ డాట్ నుంచి ఒక 1.5 ఇంచు గ్యాప్ పెట్టేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేసేసేయాలన్నమాట. రివర్స్ చేసేసి ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ చేసేసానండి. ఇంకా చంక వైపున వేసే డాట్ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసాం కదా కుట్టుబడే దగ్గర, అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకోండి. అప్రాక్సిమేట్గా అండి కొన్నిటికి 3.5 పావు తక్కువ 3 ఇంచులు అట్లా కూడా వస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు మనకు మెయిన్ డాట్ని చక్కగా చూడాలన్నమాట, క్రాస్ లేకుండా. ఇంకా చంక వైపున కూడా హెచ్చు తగ్గులు ఉండకూడదు అనమాట ఫోల్డ్ చేసినప్పుడు. అదొక్కటే గుర్తండి. ఇంకా ఎంత పొడవు రన్నర్తో మార్క్ చేసాం కదా కుట్టుబడే దగ్గర నుంచి అనేది మనకు అనవసరం అనమాట. ఓకేనండి. ఈ విధంగా చంక వైపు వేసే డాట్ కూడా 2 కుట్లు వేసేస్తున్నాను అనమాట. ఓకేనండి. అర్థమైంది కదా డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది. ఇంక వీటికి వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నానండి. ఓకేనా. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షేప్ పట్టి వచ్చేసి సింగిల్ లేయర్ కాదండి, కనీసం ఒక 2-3 లేయర్లు అనమాట. అంటే ఒరిజినల్కిను ఇంకా లైనింగ్కిను ఒక 2-3 లేయర్లు వేసామనుకోండి, ఆ షేప్ పట్టి స్టిఫ్గా ఉండడం వల్ల మనకి చెస్ట్ నిలబడుతుంది అనమాట. ఓకేనా. హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి పల్చగా ఉన్నదనుకోండి షేప్ పట్టి ఫోల్డ్ అయిపోద్ది అనమాట. అందుకోసం చెస్ట్ బరువు కోసం అందుకోసం ఖచ్చితంగా మన షేప్ పట్టి అంటే మనకు వేస్ట్ క్లాత్లు అయితే ఉంటాయి కదా కుట్టంగా పక్కన మిగిలిపోయినవి. ఓకేనా. కొంచెం ఇంకా ప్యాంట్ క్లాత్ అయితే ఒక లేయర్ వేసినా సరిపోద్దండి. లేదు లైనింగ్ క్లాత్లు అట్లాంటివి ఇంకేమన్నా ఉంటే ఒక 2-3 లేయర్స్ వేస్తే పర్ఫెక్ట్గా పట్టుకొని ఉంటుందండి. ఇక్కడ షేప్ పట్టిని కుట్టాలంటే 1/2 ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఓకేనా. స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావాలి మళ్ళీ. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ వేస్తే మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుందండి. చూడండి. ఓకేనా. ఒక వైపునైతే ఏ విధంగా షేప్ పట్టిని జాయిన్ చేశాను ఫ్రంట్ పార్ట్కి, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు గ్యాప్తో కుట్టుకుంటూ రావాలి. ఆ మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలండి. ఓకేనా. మెయిన్ డాట్ని అట్లాగే వదిలిపెట్టేయకూడదు, సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ డాట్ని అయితే సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని 1/2 ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా అనమాట. ఓకేనా. ఈ విధంగా 1/2 ఇంచు గ్యాప్ తోటి నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. చూసారు కదా షేప్ పట్టి అయితే ఖచ్చితంగా ఒక 2-3 లేయర్లు అయితే లైనింగ్ వేయండి లోపల వైపున. వేస్ట్ క్లాత్ని ఏదో ఒకటి ఉంటుంది కదా మన ఇంట్లో మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా వాటిని. ఎందుకని చెప్పాను కదండి, మనకు అక్కడ షేప్ పట్టి స్టిఫ్గా లేకపోతే ఈ చెస్ట్ బరువుకి ఫోల్డ్ అవుతుంది అనమాట. ఓకేనండి. అందుకోసం. ఓకేనా. ఇంకా చెస్ట్ వచ్చేసి ఆ షేప్ పట్టి మీద కూర్చోవాలి కాబట్టి షేప్ పట్టి అనేది మనకి థిక్గా ఉంటే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట మనకి చెస్ట్ వచ్చేసి. అందుకోసమనండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి కొన్నిసార్లు ఎక్సెస్ వస్తుందండి. మనం ప్లేస్ చేసే విధానాన్ని బట్టి షేప్ పట్టిని ఇంకా మనం కుట్టే విధానాన్ని బట్టి అదేం ప్రాబ్లం లేదు. ఎక్సెస్ వస్తే అది కట్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఇంక ఇక్కడ చూడండి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్కిను ఈ ఒరిజినల్ క్లాత్ కూడాను కొంచెం క్లాత్ తక్కువ ఉంటే నేను 2 చివర్లో ఈ విధంగా అతుకు వేసానండి. ఓకేనా. అతుకు వేసేసాను. హ్యాండ్స్కి కూడాను అతుకులు పడ్డాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ వైపుని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని దీన్ని వచ్చేసి తిప్పిచ్చేస్తానండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఒరిజినల్ వైపున చివరిని వచ్చేసి ఫస్ట్ ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తాను. స్టిచ్ వేసిన తర్వాత నేను వచ్చేసి రివర్స్ చేసేస్తానండి. ఓకేనా. చూడండి ఈ కట్ వర్క్ అనేది మామూలుగా కుట్టడానికైతే లేదండి, అంటే అది గుచ్చుకుంటుందన్నమాట. ఇంకా దానికంటే కిందకి కనుక మనం లైనింగ్ ప్లేస్ చేస్తే అది చూడడానికి లుక్ బాగోదు. అందుకోసం వాళ్ళు అవసరం లేదండి మనకి కట్ వర్క్ అనేది అని చెప్పారు. అందుకోసం నేను ఈ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకోటి కూడా ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని హ్యాండ్ని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఓకేనా. ఈ విధంగా నిదానంగా ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఈ ఫ్యాబ్రిక్ ఏంటో అయితే నాకు తెలియదండి, ఒరిజినల్ ఫ్యాబ్రిక్, కాకపోతే జారిపోతుందనమాట. ఓకేనా. జారిపోయే క్లాత్ని వచ్చేసి నిదానంగా జాగ్రత్తగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి డాట్స్ వేసేటప్పుడు కూడాను. ఓకేనా. నేను థిక్గా ఉంటుంది కదా అనేసి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఓకే. లైనింగ్ని వచ్చేసి ఈ విధంగా
ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి. ఓకేనా, లోపల వైపున తిక్కుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ మరీ ఎక్కువ తిక్కుగా ఉండేసరికి అది తర్వాత కట్ చేసేస్తాను అన్నమాట. చూడండి ఈ విధంగా. మళ్ళీ వచ్చేసి చివరిని వచ్చేసి ఒక కుట్టు వేసేస్తున్నాను. ఓకేనా, లైనింగ్ వచ్చేసి ఇంక లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని చివరిని వచ్చేసి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. ఇక్కడ వచ్చేసి లోపల వైపున వచ్చేసి ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు వచ్చేసి మరీ నాకు థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి అది మొత్తం కూడా కట్ చేసేస్తాను అనమాట. చివరి వచ్చేసి ఒక కుట్టు వేసేసిన తర్వాత. ఓకేనా, చూడండి. చూడండి ఈ కట్ వర్క్ వచ్చేసి మనకి మరీ ఎక్కువ థిక్గా అనిపిస్తుంది కాబట్టి కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా నిదానంగా కట్ చేసుకుంటూ రావడమే. మనం వచ్చేసి హ్యాండ్ని ఈ విధంగా స్టిచ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ కట్ వర్క్ ఉంది కదా, ఇదంతా కూడాను వదిలేసి మనం హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసాం, పైకి ఫోల్డ్ చేయొచ్చు అనమాట ఏంటి ఈ లైనింగ్ని. కానీ అదంతా గుచ్చుకుంటుంది కాబట్టి మనకి ఈ విధంగా హ్యాండ్ని స్టిచ్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా, లేకపోతే ఆ కట్ వర్క్ అట్లాగే వదిలేస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది ఫ్యాబ్రిక్, ఈ మెటీరియల్ అంతా కూడాను గుచ్చుకుంటుంది కాబట్టి మనం వచ్చేసి అదంతా కూడా కట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడంతా కూడాను సరౌండింగ్ అంతా ఈ విధంగా లూజ్ కుట్టు వేస్తున్నానండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. కుట్టుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను. ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే ఏ విధంగా మనం స్టిచ్ చేసామో సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడాను స్టిచ్ చేయడమేనండి. చూడండి ఈ విధంగా మీకు అర్థమైపోయింది కదండి ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది. చూడండి ఇక్కడ వచ్చేసి సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కూడాను అలాగే స్టిచ్ చేసేయడమేనండి. ఇక్కడ చూడండి ఇంకో హ్యాండ్కి కూడాను ఈ విధంగా లైనింగ్ని అయితే జాయిన్ చేసేసాను. ఇంకా ఈ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా ఇదంతటిని కూడాను కట్ చేసేస్తున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడాను లూజ్ కుట్టు వేసేసానండి. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా ఈ విధంగా ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను అనమాట. నేను ఒక హ్యాండ్ని మీకు చూపించాను కాబట్టి ఇంకొక హ్యాండ్ అయితే నేను చూపించలేదండి. సేమ్ అదే ప్రాసెస్లోనే మనము కుడతాం కాబట్టి చూడండి ఈ విధంగా వచ్చిందనమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం. ఓకేనా, బ్యాక్ పార్ట్ మీద రెండు ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను అనేది చూడండి. ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత ఖర్చు పట్టేయాలండి. ఓకేనా, మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టాం కాబట్టి ఆ హాఫ్ ఇంచు పట్టేయాలన్నమాట. ఓకేనా, ఒక కుట్టు వేసేసాను కదా, ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేయాలండి. అంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. 2 వైపులా కూడాను రబ్ ఇవ్వాలండి. ఓకేనా, మనం కుట్టే విధానంలో కానివ్వండి లేదా మనం కట్ చేసే విధానంలో కూడా ఒక్కొక్కసారి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్సెస్ వస్తుందండి. అదేం ప్రాబ్లం లేదు, ఆ ఎక్సెస్ వచ్చినప్పుడు కట్ చేయాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు. ఓకేనా, ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క బ్లౌజ్కి రావాలని ఏమీ లేదు, కానీ వచ్చిన వాటిని మాత్రం కట్ చేసేసుకోండి. కట్ చేసి హ్యాండ్ జాయిన్ చేయండి. ఇంకా కట్ చేసి ఫ్రంట్ వైపున మెడ పీస్ వేయండి, లేదంటే నెక్కి వచ్చేసి పైపింగ్ వేసిన పైపింగ్ వేయండి. ఓకేనండి, ఇది ఫ్రంట్ అని గుర్తండి. ఫ్రంట్ అని గుర్తుగా ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మనం వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడానికి 2 కుట్లు వేయాలి. ఇంకా హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేయాలన్నాను కదా, ఫస్ట్ టైం వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేయకపోయినా తర్వాత అయినా నిదానంగా హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టండి. ఫస్ట్ మీరు పాదం గ్యాప్తో కుట్టండి. అంటే స్టార్టింగ్ వాళ్ళకి స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టడం కష్టం కాబట్టి చెప్తున్నానండి. అట్లాంటి వాళ్ళు వచ్చేసి ఫస్ట్ పావు ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసేసి తర్వాత వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రండి. చూడండి ఈ విధంగా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇంకా చెప్పాను కదా, హ్యాండ్ని జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. చూడండి ఒకవైపునైతే 2 కుట్లు అయిపోయాయి కదా, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం. ఇక్కడ మీరు గమనించినట్లయితే హ్యాండ్కి వచ్చేసి క్రాస్ పార్ట్ ఉంటుంది, ఈ చంక కూడాను అంటే బ్లౌజ్ పార్ట్ కూడాను చంక రౌండ్ అంతా కూడా క్రాస్ పార్ట్ కాబట్టి అది సాగదీసామనుకోండి సాగిపోద్ది అనమాట రెండు. అందుకోసం ఒకదాని మీద ఒకటి వచ్చేసి ఆ బ్లౌజ్ పార్ట్ మీద హ్యాండ్ని వచ్చేసి ఈక్వల్గా ప్లేస్ చేసుకుని సర్దుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. సాగదీసి మాత్రం పట్టుకుని లాగొద్దు, సాగదీసి పట్టుకోవద్దు. చూడండి ఈ విధంగా. ఓకేనండి, ఒక హ్యాండ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసాము. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేయాలి. ఇక్కడ చూడండి నాకు ఎక్సెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను ఈ ఎక్సెస్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత స్ట్రైట్గా ఉంది కదా, ఇవన్నీ ముందే చెక్ చేసుకోవాలండి. ఓకేనా, చెక్ చేసుకోకుండా మనం అట్లాగే హ్యాండ్ జాయిన్ చేసేస్తే అక్కడ వచ్చేసి మనకి ఫినిషింగ్ బాగుండదు, లుక్ బాగుండదు. వేసుకున్నప్పుడు కూడాను అక్కడ ఉబ్బెత్తుగా జారినట్టు ఉంటుంది అనమాట. ఓకేనండి, కుట్టు వచ్చేసి డిఫరెంట్గా కనిపిస్తుంది అని మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ రౌండ్ లాగా కనిపించకుండా షోల్డర్ దగ్గర. అందుకోసం ఇవి మెయిన్ పాయింట్స్ అండి, చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు కూడాను ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి మనం
చెక్ చేసుకోవాలి. ఓకేనండి. మెడపట్టి కుట్టకముందు మెడపట్టి వేసేటట్టయితే ఇంకొచ్చేసి పైపింగ్ వేయాలన్నా కూడాను అవి 2 చెక్ చేసుకొని మనం పైపింగ్ వేయాలి. అట్లాగే ఎక్సెస్ వదిలేసి మనం కుట్టేసామనుకోండి హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి కదా, అందుకోసం. అంటే చిన్న చిన్న పాయింట్సేనండి. అంటే మొత్తం కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. నేర్చుకున్నంత వరకు ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది, కానీ నేర్చుకున్న తర్వాత చాలా ఈజీ ఉంటుందండి ఏదైనా కూడాను. ఓకేనా. ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఎంత ఖర్చు విడిచిపెట్టాలి హ్యాండ్స్ని జాయింట్ చేయాలంటే, మెయిన్ డాట్ ఎట్లా కుట్టాలి, ఇంకా ఉక్సుల దగ్గర వేసే డాటు, చంక దగ్గర వేసే డాటు. ఓకేనా. వీటన్నిటికీ 2 కుట్లు వేయాలి. షేప్ పట్టీని జాయిన్ చేసేటప్పుడు షేప్ పట్టీ క్లాత్ తిక్కుగా ఉండాలి. ఇట్లాంటి చిన్న చిన్నవి కనుక మనకి పాటిస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి. ఇది కటింగ్తో పాటును స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. ఓకేనండి. ఇంక ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ మీద ఈ విధంగా చంక వైపున మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేసి షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉంది కింద వైపున అనేది మనకు అర్థమైపోద్దండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకు చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకుని ఇప్పుడు కింద వైపున ఈ విధంగా ఒకసారి మార్కింగ్ పెట్టుకుంటున్నాను షేప్ పట్టి మీద. సైడ్ భాగం చివరి భాగం మాత్రమేనండి. సేమ్ ఒక వైపున అయితే ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఫ్రంట్కి బ్యాక్కి చంక వైపున రన్నర్తో మార్క్ చేసుకుని ఉన్నాను కదా, అక్కడ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలిపి పట్టుకోవాలి. ఓకేనా. కలిపి పట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము పట్టి ఉంది కదా, అది కూడా ఫోల్డ్ చేసేసుకొని షేప్ పట్టి మీద ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఒక మార్కింగ్ ఇవ్వాలి. అంటే ఈ షేప్ పట్టి ఎక్సెస్ ఉంది కదా, ఈ క్లాత్ అంతటిని కూడా మనం ఫోల్డ్ చేయాలనండి. ఓకేనా. ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే మీరు షేప్ పట్టిని ఒక ఫార్ములా ఉంటుంది, ఎవరికైనా ఒకే విధంగా కట్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట మనకి. ఓకేనా. కొన్ని బ్లౌజులకు వచ్చేసి కొంచెం షేప్ పట్టి క్లాత్ ఎక్సెస్ కూడా వస్తుందండి, క్రాస్గా కూడా ఉంటుంది. అంటే ఉక్సుల దగ్గర నుంచి సైడ్కి క్రాస్గా కూడా రావచ్చు, దానివల్ల ఏ ప్రాబ్లం లేదనమాట. ఈక్వల్గా రావాలనే ఏం లేదు ఫోల్డింగ్ చేసేటప్పుడు. ఓకేనండి. ఈ పద్ధతి దేనికంటే సైడ్ హెచ్చుతగ్గులు రావు, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. ఎంతవరకు అయితే మార్క్ చేసామో అంతవరకు కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన పై వైపునున్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి మీరు కూడా ఒకసారి షేప్ పట్టిని ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మనకు వచ్చేసి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. కాకపోతే ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం జారిపోయే క్లాత్ కాబట్టి నాకు ఒక వైపున వచ్చేసి కొంచెం చంక దగ్గర కొంచెం జరిగిందనమాట కుట్టు, అదొకటేనండి. లేకపోతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఒక వైపున స్టిచ్ చేసాం కదా, ఇంకో వైపున ఫ్రంట్ వైపున ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. ఓకేనండి. కొత్త వాళ్ళకు కూడాను చాలా ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. ఓకేనా. చూస్తారు కదా, చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుందండి నా కటింగ్ స్టిచ్చింగ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ ఏదైనా కూడాను కొత్త వాళ్ళంటే ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. కుదిరిన తర్వాతే మీరు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద ట్రై చేయండి. ఓకేనండి. 1-2 సార్లు వేస్ట్ క్లాత్ మీద మనం ట్రై చేసామనుకోండి, అదే నిదానంగా వచ్చేస్తుంది అనమాట. రాదు అని అంటే ఫస్ట్ టైమే కుదరలేదు అని ఆగిపోకుండా 1-2 సార్లు మీరు ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుందండి. నేను కూడా మీలాగే నాకు రాదు అని ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అనమాట. ఓకేనా. ఏదైనా రాదు 1-2 సార్లు ట్రై చేయంగానే అనుకుంటే కుదరదు అనమాట. ఈ బ్లౌజ్ అనేది మరి కొంచెం కష్టం అనమాట. కటింగ్ అయితేనేమి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక్కొక్క బాడీ తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, అందుకోసమనండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మార్కింగ్ పెట్టున్నాను కదా, షేప్ పట్టికి మార్కింగ్ లేదు కదా, అక్కడి నుంచి వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాను స్ట్రైట్గా. అక్కడి నుంచి టేప్తో కొలుచుకుంటే మనకి నడుము కొలత 8 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ వైపున ఎక్సెస్ కట్ చేశాను. ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి 8 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఇక్కడ ఫ్రంట్ వైపున ఉంది కదా, ఈ షేప్ పట్టి వరకు ఈ విధంగా కట్ చేయాలి. ఓకే. ఓన్లీ షేప్ పట్టి వరకే కట్ చేయాలండి. కట్ చేసేస్తే మనకి నడుము కొలత ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఉక్సులు పట్టి స్టిచ్ చేయాలంటే ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను. ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసాను. ఇక్కడ చూడండి ఇంక ఈ పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను. ఓకేనండి. ఈ విధంగా ఒక అనకుట్టు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి
ఈ విధంగా కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని ఇంకా సైడ్ ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. అంటే ఈ ఉక్సులు పట్టి అనేది ఒక 1/2 ఇంచ్ వెడల్పుంటే సరిపోద్దండి. మిగతా క్లాత్ అంతా కూడాను లైనింగ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్ది. చూడండి ఈ విధంగా నిదానంగా పై వరకు కూడాను ఒక కుట్టు వేసేసాను. ఈ పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసానండి. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి కింద వైపున ఓపెన్ ఉంది కాబట్టి అక్కడ కూడా నేను ఒక కుట్టు వేసేసాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి. కాజా పట్టి కుట్టడానికి వచ్చేసి ఒక 3 ఇంచెస్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకోవాలి. కనీసము ఈ విధంగా రాంగ్ సైడ్ని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఈ షేప్ పట్టినైతే ఒక 2-3 విధాలుగా అయితే స్టిచ్ వేసుకోవచ్చండి. ఓకేనా. నేను వచ్చేసి ఎక్కువగా ఈ పద్ధతిలోనే స్టిచ్ చేస్తున్నాను అలవాటు కాబట్టి నేను వచ్చేసి మీకు ఈ పద్ధతిలోనే చూపిస్తున్నాను. కింద పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసాం కదా, ఈ విధంగా కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఈ విధంగా నిదానంగా పై వరకు కూడాను ఒక స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి పాదం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ వేయాలంటే మనకి కాజా పట్టి అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనా. తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోద్ది. ఇంకా కింద వైపున వచ్చేసి ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ కూడా ఈ విధంగా క్లోజ్ చేసేసేయడమే. చూడండి ఇక్కడ ఉన్న పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి మీద ఉక్సులు పట్టిని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చూసుకోవాలండి. అదొక పాయింట్ నేను మిస్ చేసేసాను. ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పైపింగ్ వేయాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా 2 ఇంచుల వెడల్పుతోటి నేను వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు వచ్చేసి నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే. చూడండి ఈ విధంగా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఓకేనండి. ఇంకా మిషన్లో కూడా ఏ విధమైన సెట్టింగ్ చేయబడలేదండి. నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు పైపింగ్ వేస్తే. ఓకేనండి. ఇది వచ్చేసి ఈ నార్మల్ పాదం యూజ్ చేసేటప్పుడు వచ్చేసి ఒక 12 నెంబర్ థ్రెడ్ ద్వారానే మనకి మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఇంకా వేరే నెంబర్ థ్రెడ్ అయితే మనకి మంచి ఫినిషింగ్ రాదు, కుట్టలేము కూడానండి పర్ఫెక్ట్గా. అందుకోసం అనమాట అప్పుడు సింగిల్ పాదం యూజ్ చేయాలి. అందుకోసం ఈ విధంగా నార్మల్ పాదంతో ఎప్పుడు కూడాను కుట్టాలనుకుంటే 12 నెంబర్ థ్రెడ్ తీసేసుకొని కుట్టుకోండి. అంటే చిన్న మిషన్ వాళ్ళకి వచ్చేసి సింగిల్ పాదం సెట్ అవ్వదండి చాలా వరకు, అందుకోసం నేను చెప్తున్నాను. ఓకేనా. నేను వచ్చేసి నాకు చిన్న మిషన్ ఉన్నప్పుడు కూడాను నేను వచ్చేసి ఈ 12 నెంబర్ థ్రెడ్నే యూజ్ చేస్తున్నాను అప్పటి నుంచి కూడాను. నేనైతే మారలేదండి. అంటే వేరే నెంబర్ థ్రెడ్ ఎవరైనా ఇంకా కొంచెం లావుగా కావాలి అంటే అప్పుడు నేను సింగిల్ పాదం యూజ్ చేస్తాను. కానీ ఇంకా 99% ఇదే పద్ధతిలో స్టిచ్ వేస్తానన్నమాట నేను వచ్చేసి ఎవరికి బ్లౌజులకి పైపింగ్ కావాలంటే. ఇంకా చెప్పాను కదా, ఈ క్లాత్ వచ్చేసి మనకు పైపింగ్ యూజ్ చేసే క్లాత్ వచ్చేసి ఒక 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నానండి. ఓకేనా. ఈ విధంగా చివరి వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి మొత్తం కూడా ఘాట్లు పెట్టుకుంటూ రావాలండి. ఓకేనా. మనకి ఘాట్లు పెట్టుకున్నప్పుడే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. ఈ ఘాట్లు పెట్టకుండా కుట్టామనుకోండి రౌండ్ షేప్ రాదనమాట. ఓకేనండి. అందుకోసం చూడండి ఈ విధంగా నిదానంగా మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమే. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా 12 నెంబర్ థ్రెడ్ అని, ఈ 12 నెంబర్ థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఓకేనా. స్టార్టింగ్ ఈ విధంగా ప్లేస్ చేసేసి ఫస్ట్ 1/2 ఇంచ్ ఎక్సెస్ ఉంది కదా, అది ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇటువైపున ఉన్న ఈ క్లాత్ని వచ్చేసి ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. స్టార్టింగ్ ఒక రబ్ ఇవ్వాలి. ఇంక ఇక్కడ నుంచి గమనించండి, ఇక్కడ ఏంటంటే మనము పైపింగ్ వేసే క్లాత్ కానివ్వండి, ఆ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా అది కూడా లూజ్గా పట్టుకోకూడదు. ఇవి రెండు లూజ్ లేకుండా జాగ్రత్తగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. అక్కడక్కడ కూడా ఈ విధంగా పాదం ఎత్తి సర్దుకోవాలండి. ఎందుకంటే కింద వైపున వచ్చేసి క్లాత్ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కుట్టంగా అందుకోసం అక్కడక్కడ కూడాను సర్దాలన్నమాట. ఓకేనా. అక్కడ ఆ విధంగా పాదం ఎత్తి సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటే సరిపోద్దండి. ఇక్కడ చూడండి మీరు గమనించినట్లయితే నేను వేలుతో ఏ విధంగా సర్దుతున్నాను అనేది గమనించండి. ఓకేనా. ఈ విధంగా స్ట్రైట్గా స్టిఫ్గా పట్టుకోవాలి. పైపింగ్ వేసే క్లాత్ అయితేనేమి ఇంకా ఆ థ్రెడ్ని కానీ ఈ రెండు కూడాను స్టిఫ్గా పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందండి. అందుకోసం లూజ్గా పట్టుకుంటే మనకి రాదనమాట. ఒకవైపున లావుగా ఒకవైపున సన్నగా అట్లా వస్తుంది, అందుకోసమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ రావడము.
బ్లౌజ్కి ఏ విధంగా పైపింగ్ నార్మల్ పాదంతో పైపింగ్ వేయాలి రౌండ్ నెక్ అనేది కూడాను ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు మన ఛానల్లో చెక్ చేయండి. ఓకేనా. హ్యాండ్స్కైనా ఇదే పద్ధతి, నెక్కైనా ఇదే పద్ధతి అండి. కాకపోతే హ్యాండ్స్కి తీసుకునేటప్పుడు క్లాత్ వచ్చేసి 1.5 ఇంచులు వెడల్పు అయితే సరిపోద్ది అనమాట. ఓకేనా. 1.5 ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోద్ది. కానీ నెక్కి వచ్చేసి 2 ఇంచులు వెడల్పు తీసేసుకోండి. ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు కదా, ఈ విధంగా కుట్టిన తర్వాత లోపల వచ్చేసి ఒక 1/2 ఇంచు వెడల్పుతో వస్తుందండి. అదంతా కూడా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను ఒక పాదం గ్యాప్ తోటి ఏమి స్టిచ్ వేయనండి, హెమ్మింగ్ చేసేస్తాను. అప్పుడే నాకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. అందుకోసం ఓకేనా. చాలామంది వచ్చేసి పైపింగ్ వేస్తే ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేస్తారు. కాకపోతే అట్లయితే నాకు నచ్చదండి, ఫినిషింగ్ బాగుండదు. అందుకోసం ఓకేనా. మీకు అర్థమవడం కోసం ఈ విధంగా నిదానంగా చూపిస్తున్నానండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏవైనా కూడా కొత్త వాళ్ళు వచ్చేసి చెప్పాను కదా, కొత్త వాళ్ళు అంటే ఖచ్చితంగా వేస్ట్ క్లాత్ల మీదే ట్రై చేయండి. ఈ పైపింగ్ రావడానికి నేను కూడా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డానండి. అప్పుడు నేను వేస్ట్ క్లాత్ల మీద 1కి 2, 3 సార్లు ట్రై చేస్తే నాకైతే తొందరగా వచ్చింది. కాకపోతే కుట్టడం వచ్చేసి చాలా నిదానంగా కుట్టేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఫాస్ట్గా కుట్టగలుగుతున్నాం. కానీ స్టార్టింగ్లో అయితే కొంచెం నిదానంగా స్టిచ్ చేసేదానండి. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ రావడమే. చూడండి, ఇక్కడ వచ్చేసి థ్రెడ్ని అయితే కట్ చేసేసి ఫోల్డ్ చేయాలన్నమాట. క్లాత్ని ఫోల్డ్ చేసేసి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయడమే. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయిన్ చేయడమే. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఆల్రెడీ మార్కింగ్ ఉంది, బ్యాక్ పార్ట్కి రన్నర్తో మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీద ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి పెట్టేసుకొని పిన్ పెట్టేసుకోవడమేనండి. ఓకేనా. మనకి ఇప్పుడు ఎంత నడుము కొలత కావాలో అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకందులో ఏ డౌటు లేదండి. చూడండి, ఇంకో వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్కి. ఇది వచ్చేసి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. అంటే మీరు వచ్చేసి కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను కుట్టుబడే దగ్గర ముందే రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. నాకైతే మార్క్ చేసేసుకుంటానండి, నాకైతే అట్లే అలవాటు అనమాట. మీకు కూడా కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమవడం కోసమే పర్టికులర్గా చెప్తున్నాను. అంతా కటింగ్ బాగా చేస్తారు కానీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడిపోతారండి. అందుకోసం ఇంకా మన మెథడ్ వచ్చేసి ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ ఉండదన్నమాట. ఓకేనా. ఆ మెథడ్లోనే మనం బ్లౌజ్ కట్ చేస్తామండి. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా చంక దగ్గర కూడాను ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను. అంటే మార్కింగ్లు ఉన్నాయి కదా, చంక దగ్గర ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, అవి రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేస్తే మనకి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లాగని చంక దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మనం కుట్టే విధానంలో కింద వైపున క్లాత్ జరిగిపోద్ది కాబట్టి పాదం వచ్చేసి ముందుకు నెట్టేస్తుంటుంది కాబట్టి కొంచెం హెచ్చుతగ్గులు రావచ్చు. ఇట్లాంటి క్లాత్లకైతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నేనైతే ఒక వైపునైతే చెక్ చేశాను, ఇంకో వైపునైతే చెక్ చేయలేదు కాబట్టి కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి నాకు చంక వైపున. అందుకోసం మీకు చెప్తున్నాను. ఇది వచ్చేసి జారిపోయే క్లాత్ కాబట్టి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చెక్ చేసుకుంటున్నా కానీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట. అందుకోసం తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేయాలండి. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్తో పెట్టుకున్నాం అనుకోండి, మనకు వచ్చేసి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఏదో కుట్టామంటే కుట్టామన్నట్టు ఉండకూడదండి. బ్లౌజ్ చూడడానికి కూడాను మంచి ఫినిషింగ్తో ఉండాలన్నమాట. ఓకేనండి. అందుకోసం ఇంకా బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 లేదా 4 కుట్లు వేయండి. నేను వచ్చేసి ఒక 4 కుట్లు వేస్తున్నానండి. ఇంకా ఈ విధంగా కుట్టిన తర్వాత ఇంకా హ్యాండ్కి ఎక్సెస్ క్లాత్ వచ్చేసి ఎక్కువ ఉంది కదా, ఆ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తాను. చూడండి, నేను వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి అతుకులు వేసాను కదండి, కొంచెం ఎక్సెసే ఉంచి అతుకులు వేసేసాను అనమాట. అంటే కుట్టేసిన తర్వాత ఈ ఎక్సెస్ని ఎట్లయినా కట్ చేసేసుకుంటే సరిపోద్ది కదా, మళ్ళీ సరిపోకుండా మనం అతుకు వేయడం కంటే కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా. ఒకవైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను సైడ్ జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి చంక వైపున పిన్ పెట్టేసుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసి చెప్పాను కదా, రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి, అవి రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకా చంక దగ్గరకు వచ్చేసరికి పిన్ తీసేసేయాలి. ఇంకా మనం హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా చంక దగ్గర నుంచి హ్యాండ్ వరకు కూడా ఈ విధంగా స్కేల్ తోటి లైన్గా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. డ్రా చేసేసి ఆ మార్కింగ్ మీదే
మనం ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఒక కుట్టు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. చెప్పాను కదండి, మనం తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేసినప్పుడు మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ అంటే ఒక పావించండి. మీరు పాదం గ్యాప్తో పెట్టుకున్నారనుకోండి, గ్యాప్ కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట కుట్టుకోవడం కూడా. హాఫ్ ఇంచులు పావించులు అట్లా పర్టికులర్గా మీరు మార్కింగ్ చేసుకునే కంటేను ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అనమాట. కుట్టు కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకోసం చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను. అంటే 4వ కుట్టు కూడా వేసేసి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను. ఇంక ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఇదంతా కూడా మనకు అవసరం లేదు కాబట్టి కట్ చేసేస్తున్నాను. ఓకేనండి, చూడండి ఈ విధంగా. ఇంక ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను. ఓకేనండి, బ్లౌజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.